శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. మరణ దెబ్బ తగిలబోతుంది. రాసి పెట్టుకోండి. మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎవరి వల్ల ఇటువంటి పరిస్థితి కానవస్తుంది, తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మీ లైక్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సూర్య భగవానుడు ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అర్ధాష్టమ స్థానంలో ప్రతి స్థానంలో కుజుడు ముఖ్యంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి బుధుడు, గురువు యొక్క అనుకూలతలు ఈ రోజు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి యొక్క స్థితి ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రధానమైన గ్రహంతో గురువు, కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు. ఇక శని, రాహువు ఈ రోజు ప్రతికూలంగా ఉన్నారు. అష్టమ స్థానంలో కుజాష్టమం అనుకూలంగా ఉంటుంది. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఇది వీరి గ్రహస్థితి. ఇందులకు గాను 50% ఫలితాలు అనుకూలంగా ఉన్నా 50% ప్రతికూలంగా ఉంటాయి. ప్రత్యేకమైన విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పనుల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజున హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తుంటే మీకు ఈ రోజు బాగా అనుకూలంగా ఉండబోతుంది. రాజకీయ పరంగా మిశ్రమంగా ఉంటుంది. కొన్ని ప్రతికూల, అనుకూల అంశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూస్తే పెట్టుబడుల్లో కొంత లాభం పొందుకునే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల విషయానికి వస్తే గనక చిన్నపాటి నలత, చిన్నపాటి విషయాల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం చింతను కలిగిస్తుంది. భాగస్వామితో ఉన్న మనస్పర్ధలను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక అనుకూలత అనేది కుటుంబంలో కనిపిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగడానికి, శుభవార్తలు పొందుకోవడానికి వీరైతే గనక నిత్యము ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలు పాటించడం ద్వారా కూడా ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఈ రాశి జాతకులు వ్యాపారం చేసేవారు ఎవరైతే పెట్టుబడులు పెట్టే అంశాల్లో ఈ రోజు వాయిదా వేయడమే మంచిది. అంతేకాకుండా మీరు మరింత కష్టపడితేనే మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారని చెప్పాలి. కోర్టు సమస్యలో ఉన్నవారికి మీ వైపున అనుకూల ఫలితాలు వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే ఎదుటి వ్యక్తుల చేత మోసగించబడి షూరిటీ సంతకాల విషయంలో, మధ్యవర్తిత్వం విషయంలో ఇబ్బంది పడిన వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకైతే కొంత ఊరట కలగబోతుంది. వసూలు కానీ మొండి బకాయిలు వసూలు కాబోతున్నాయి. ధనాన్ని ఎవరైతే అప్పుగా తీసుకున్నారో, ఇవ్వాల్సి ఉన్నారో వారికైతే మీరు ఇప్పుడు ధనాన్ని తిరిగి ఇవ్వడం, తిరిగి తీసుకోవడం చేస్తారు. ఇందులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత సమయం దక్కుతుంది. మీ కొరకు మీరు సమయాన్ని గడపండి. ధనం అందడం తప్పక జరుగుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.